గాయ్స్, ఈ వ్లాగ్లో అయితే నేను చెన్నైలో ఉన్న ఎగ్జిబిషన్ అయితే చూపిస్తాను. ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? నార్మల్గా ఉండే ఎగ్జిబిషనే కదా, ఏముంది అనుకుంటున్నారా? లేదు, చెన్నైలో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి టీటీడీసీ వాళ్ళు పెట్టారు. ఇక్కడ ఎలా అంటే మనకి ఎగ్జిబిషన్ అంటే జస్ట్ రైడర్స్ అండ్ షాపింగ్ ఉంటుంది కదా. సో చెన్నైలో ఏంటంటే లైక్ వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చే ఫ్రీ బీస్ కానీ ఆర్ ఎల్స్ లైక్ చెస్ ఛాంపియన్ జరిగింది కదా. సో అలాగా ప్రతిదీ వీళ్ళకి ఒక స్టాల్లా పెట్టుంటారు. సో మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు. అండ్ ఈ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 40 రూపీస్. లోపల అన్నీ ఇంకా వెళ్ళి చూడొచ్చు. రైడర్స్ కానీ ఇవన్నీ మళ్ళీ సపరేట్ ఎంట్రన్స్ అయితే ఏముండదు. సో ఇక్కడైతే నేను కొన్ని ఫోజెస్ కూడా ఇచ్చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి కొంచెం పంచింగ్ చేస్తున్నాను. ఇది నా వల్ల కావట్లేదు, నాకు బాగా నొప్పి వస్తుంది. ఇలా అంత హార్డ్గా ఉంది అదైతే. సో నెక్స్ట్ వచ్చేసి మనం మెట్రో దగ్గరికి వెళ్ళిపోదాము. మెట్రో ఏంటంటే లైక్ అది వాళ్ళు పెట్టున్నారు అలాగా స్టాల్ లాగా. లైక్ ఇన్సైడ్ మెట్రో ఎలా ఉంటుంది, అసలు మెట్రో చెన్నైలో ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఆ లైన్స్ ఏంటి, ప్రజెంట్ ఎక్కడెక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు చూపించేవన్నీ మా సైడ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, నేను ఉండే సైడు. ఇక్కడ చూసారు. సో అవంతా ఒక ప్రాజెక్ట్ లాగా క్రియేట్ చేసి ఉంచుతారు. సో ఇదేంటంటే చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ కొంచెం బాగా అర్థమవుతుంది చూసినప్పుడు. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూసారా ఒక మూవీ సెట్లా ఉంది కదా. సో ప్రతి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క థీమ్లో ఉంటుంది. సో నేనైతే ఇది సెకండ్ టైం రావడము. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాను. సో అందుకే అంత ఓవర్ ఎక్సైట్ అవ్వట్లేదు. బట్ లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే మా నెల్లూరులో ఎగ్జిబిషన్ అంటే లైక్ ఒక రైడర్స్ ఒక 4 or 5 ఉంటాయి, కొంచెం షాపింగ్ ఉంటుంది, అంతే అయిపోతుంది ఎగ్జిబిషన్. బట్ ఇక్కడైతే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ హాస్పిటల్స్ కానీ వీళ్ళ లైక్ ఎలా ఉంటుంది. నేను వచ్చేసి ఇప్పుడు వెళ్ళేది షిప్పింగ్ దాంట్లోకి. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూసారా మెరీనా బీచ్ అదంతా ప్రాజెక్ట్ పెట్టున్నారు. అండ్ అది కూడా కాకుండా ఇక్కడ ఏంటంటే రియల్ ఫిషెస్ కూడా పెట్టున్నారు, కొన్ని అక్వేరియంలో పెట్టి చాలా బాగున్నాయి. ఇక్కడ బోట్స్ చూడండి, చిన్న బోట్స్ నుంచి తెప్పలు అన్నీ ఎలా ఉంటాయి, మొత్తం ఫిషర్ మ్యాన్కి సంబంధించిన ప్రతి డీటెయిల్ ఉంటుంది ఇక్కడ. లైక్ ఇక్కడ చూడండి ఈ షిప్స్. నెక్స్ట్ మనం ఇంకొంచెం పెద్దది అడ్వాన్స్ అయిన షిప్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ కొన్ని ఫిషెస్ అయితే అక్వేరియంలో ఉంటే కొంచెం మంచిగా ఆడుకుంటా అన్నాను నేను. మా ఇంట్లో యాక్చువల్లీ అక్వేరియం ఉండేది ఇంతకుముందు, సో అందుకని గుర్తొచ్చింది. సో నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ స్కూల్ ఎలా ఉంటుంది, ఇన్సైడ్ గవర్నమెంట్ స్కూల్ లోపల ఏమేమి ఫ్రీ బీస్ ఇస్తున్నారో కూడా అక్కడ రాసుంటారు. బట్ నాకైతే తమిళ్ చదవడం రాదు, సో అంత అర్థం కాలేదు. బట్ యాజ్ ఎ పిక్చర్స్ వీ కెన్ సీ కదా, ఆ పిక్చర్స్లో అయితే మంచిగా అర్థమైంది. ఇక్కడ వాళ్ళు ఇచ్చే ఫ్రీ బీస్ టోటల్లీ ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి ఏమేమి చేస్తుంది అనేది మోస్ట్లీ చెప్పడానికి ఉంటుంది. సో ఇదంతా స్కూల్ ఎన్వైర్న్మెంట్ లోపల ఎలా ఉంటుంది అని చెప్పని వాళ్ళ తమిళనాడు ఫ్రీ గవర్నమెంట్ స్కూల్లో. మన సైడ్ కూడా ఇలాంటివి పెడితే చాలా బాగుంటుంది కదా. అట్లీస్ట్ మన గవర్నమెంట్ ఇవన్నీ చేసింది మనకి అని చెప్పని మనకి తెలుస్తుంది. అండ్ పక్క స్టేట్ వాళ్ళు ఎవరైనా విజిట్ చేసినా కూడా వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో ఈవెన్ దో నాకు చెన్నై గవర్నమెంట్ వాళ్ళు ఏమేమి ఫ్రీబీస్ ఇస్తున్నారనేది నాకు అస్సలు తెలీదు. బట్ ఇది చూస్తే మటుకు అర్థమవుతుంది కదా, లైక్ ఓకే ఇన్ని ఇస్తున్నారు వీళ్ళు, లైక్ వీళ్ళ పీపుల్కి ఇన్ని వస్తున్నాయి అని చెప్పని. సో ఇంకా స్కూల్ నుంచి అయితే బయటకు వచ్చేసాను. సో ఇక్కడ ఏంటంటే ఇలాంటి ఒక 10 or 20 ఉంటాయి. నాకు ఇది చూడంగానే మా స్కూల్లో సైన్స్ ఫేర్ గుర్తొచ్చింది. బట్ అంత అడ్వాన్స్డ్గా ఏం చేయరు మా స్కూల్లో, చాలా బాగుంది. ఇక్కడ లైక్ వాటర్ సిస్టమ్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ నెక్స్ట్ పవర్ విండ్ ఎలా జనరేట్ అవుతుంది అనేది టర్బైన్స్ చూపించి కూడా చేశారు. ఇది కూడా చాలా బాగా అనిపించింది. చిన్నపిల్లలు అయితే లైక్ దే కెన్ లెర్న్ థింగ్స్. బట్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి తెలుస్తుంది ఓకే ఈ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఇవన్నీ చేశారు అని చెప్పని. నెక్స్ట్ వచ్చేసి ఐటీ పార్క్. సో చెన్నైలో ఉండే మేజర్ ఐటీ పార్క్ టైడల్ పార్క్, సిప్లా ఇవన్నీ చూపించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి లైక్ ట్రెడిషనల్ ట్రైబల్ థింగ్స్. ఇక్కడకైతే కొంచెం ఫొటోస్ కూడా దిగేసాను నేను. అండ్ లోపలికి వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా పాతవి వాళ్ళ ట్రెడిషనల్ థింగ్స్ చెన్నైలోవి ఎలా నాట్ చెన్నై, తమిళనాడు, ఓవరాల్ తమిళనాడులో ట్రెడిషనల్ డాన్సెస్ కానీ దానికి రిలేటెడ్ అన్నీ లోపలైతే ప్రజెంట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ అన్ని నాట్ ఫర్ సేల్, జస్ట్ ఫర్ ఎగ్జిబిషన్ లాగా, అంటే అది చూపించడం కోసమే కానీ అమ్మడానికి అయితే లేదు. వాళ్ళు అక్కడే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు
ఎవరు తాకద్దు అని చెప్పని, బట్ ఎవ్వరు తాకట్లేదు అవి. నాకు ఇది చూడంగానే కొంచెం కాంతార మూవీ గుర్తొచ్చింది, అప్పుడు స్టైల్లా అనిపించింది కొంచెం. అండ్ ఇక్కడ ఇవన్నీ చూసేసుకున్నాం మనం. లైక్ ఇదంతా నాకు కొంచెం పల్లెటూరు థీమ్ అనిపించింది, చాలా బాగుండింది. లైక్ అంటే నాన్ తమిళ్ వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుంది, పాత టైంవి కాబట్టి. సో ఇక్కడ చూసారా, ఇదొక సెట్టింగ్ లాగా అనిపిస్తుంది కదా మీకు కూడా. అండ్ ఇవన్నీ చూసేసుకొని చిన్నగా, బట్ నేను ఈసారి అయితే వీడియో కోసమే చూసాను, బట్ లాస్ట్ టైం అయితే కొంచెం మంచిగా ప్రతి స్టాల్కి వెళ్ళి చూసాను, బట్ ఈసారి మీకు చూపిద్దామని చెప్పని నేను కొన్ని చూసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవంతా చూడడానికి ఒక 1 hour 1.5 hour పడుతుంది. సో మళ్ళీ సపరేట్ టికెట్ ఏం లేదు, రైడర్స్కి వెళ్ళిపోవచ్చు ఇంకా మనము. సో ఇప్పుడైతే నేను రైడర్స్కి అయితే వెళ్ళిపోతున్నాను. సో ఇదంతా నెక్స్ట్ రైడర్స్ ఫుడ్ అవన్నీ తిందామని చెప్పని వచ్చేసాను షాపింగ్కి. బట్ చాలా రైడర్స్ ఉంటాయి మాకు నెల్లూరులో. ఏంటంటే రైడర్స్లో ఏంటంటే లైక్ ఒక చిన్న థింగ్ మీతో షేర్ చేసుకుంటాను నేను. లైక్ చిన్నప్పుడు మాకైతే మేము లైక్ కైండ్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ అలా ఉండేది. మా పెద్దమ్మ వాళ్ళు లైక్ మా కజిన్స్ ఇద్దరు, నేను మా అక్క వెళ్ళే వాళ్ళము ఎగ్జిబిషన్కి. బట్ మా పేరెంట్స్ ఏంటంటే లైక్ ప్రతి పర్సన్కి 200 రూపీస్ ఇస్తారు. ఆ 200 రూపీస్లోనే మేము స్పెండ్ చేసుకోవాలి, ఏ రైడర్స్ ఎక్కాలన్నా ఏమన్నా కొనుక్కోవాలన్నా కూడా. సో అది కొంచెం గుర్తొచ్చింది నాకు, అప్పట్లో ఇంతనే ఇచ్చేవాళ్ళు కదా. బట్ అలా చెప్తారు, బట్ మా మమ్మీ వాళ్ళు కొనిస్తారు ఏమన్నా అడిగినా కూడా. బట్ రైడర్స్ విషయంలో మాత్రం 200 పక్కా. సో ఇక్కడైతే నా మొబైల్కి ఎప్పుడు నాకు కేస్ దొరకదు అసలు, బట్ ఇక్కడ ఫస్ట్ టైం నా మొబైల్కి కూడా కేస్ దొరికింది. ఎన్ని కేసెస్ ఉన్నాయో. సో ఇక్కడ నాకు ఇది చాలా క్యూట్ అనిపించింది. వాళ్ళు 300 రూపీస్ చెప్పారు, నేను బార్గెన్ చేసి 200 రూపీస్కి తీసుకున్నాను. అయినో వాళ్ళు ఇంకా బార్గెన్ చేసినా కూడా తగ్గిస్తారు, బట్ నేను చాలా బ్యాడ్ బార్గెనింగ్లో. అండ్ ఇక్కడైతే స్నో అండ్ 3D కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ కిడ్స్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మన సైడ్ ఏంటంటే లైక్ ఒక 2 or 3 గేమ్స్ ఉంటాయి కదా, బట్ ఇక్కడ చాలా ఉంటాయి. ఇవన్నీ నాకు కొంచెం ట్రాప్ అనిపిస్తాయి ఎందుకో. బట్ ఇదంతా చూసిన తర్వాత బట్ వాళ్ళకి ఒకసారి తగిలింది, బట్ అది పడిపోలేదని చెప్పని ఇచ్చారు. అది ఎంత చేసినా పడట్లేదు. సో ఇక్కడ ఏంటంటే ఈ స్టాల్ కొంచెం కొత్తగా అనిపించింది, పెట్స్ని ఫొటోస్ తీసుకోవచ్చు. ఈ బాబు చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ డెవిల్ హౌస్ ముందు. నేనైతే వాడు డ్యాన్స్ చూసి ఎంత బాగా నవ్వుతున్నానో. లేక తర్వాత కొంచెం జాలి అనిపించింది, పాపం ఫుడ్ కోసం వాళ్ళు ఎన్ని చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారని. సరే నెక్స్ట్ వెళ్ళి మనం ఫుడ్ తిందాం అనుకునేసరికి సో నాకు ఢిల్లీ అప్పడం కనిపించింది. లైక్ ఇంకా వెళ్ళి తిందాం అనుకునేసరికి ఆ దగ్గరికి వెళ్ళేసరికి ఆయిల్ చూసాను, లైక్ లిటరల్లీ గ్రీస్ కన్నా దారుణంగా ఉంది ఆయిల్. సో ఇంకా తిని హెల్త్ స్పాయిల్ చేసుకోవడం ఎందుకు అని చెప్పనైతే నేను ఇంకా తీసుకోలేదు ఫుడ్ ఐటమ్స్ ఏవి. సో నాకైతే ఆయిల్స్ అవన్నీ మంచిగా లేకపోతే అసలు తినను నేను. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా అవన్నీ చూసుకుంటా మనం రైడర్స్ కాడికి వచ్చేసాము. నాకు రైడర్స్ ఏంటంటే అంత మంచిగా ఏమీ అనిపించలేదు, అందుకే ఒక రైడర్ ఒకటే వచ్చినందుకు తీసుకున్నాను. బికాజ్ నేను MGM క్వీన్స్లాండ్కి వెళ్ళాను. సో అంత మంచిగా ఏం అనిపించట్లేదు నాకు రైడర్స్. ఒక్క రైడర్ కాస్టే 120 130 అనిపిస్తుంది. సో నేనైతే జైంట్ వీల్కి వెళ్ళాను. జైంట్ వీల్ ఏంటంటే లైక్ ఒక పర్సన్ కాస్టే 120 రూపీస్. సో ఓకే, అది కూడా ఎందుకంటే వ్యూ బాగుంటుంది పైనుంచి, ఎట్ సైడ్ బీచ్ వ్యూ ఉంటుంది, అంత చూడడానికి బాగుంటుంది అని చెప్పని జైంట్ వీల్కి వెళ్ళాను. బట్ నేను వెళ్ళింది వీకెండ్, సో చాలా క్రౌడ్ ఉన్నింది. అండ్ బట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఒక 4 to 5 hours మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు కానీ ఒకవేళ సిటీలో ఉంటే ఖచ్చితంగా మిస్ చేయకుండా వెళ్ళండి. ఇది ఒక 2 months అలా ఉంటుంది. అండ్ సో ఇంకా రైడర్స్ అన్నీ అయిపోయి బ్యాక్లో వచ్చేటప్పుడైతే ఇంకా లాస్ట్ స్టాల్ విజిట్ అయితే చేసేసాము. ఇక్కడ ఏంటంటే తమిళనాడులో ఉన్న ఫుల్ మ్యాప్ అయితే చూపించేశారు, ప్రతి ఊర్లో ఏమేమి ఉన్నాయో అని చెప్పని. సో నేను ఇక్కడైతే వేలూరు ఫోర్ట్ చూపిస్తున్నాను, నేను వేలూరులో చదువుకున్నాను కాబట్టి. సో ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చితే ఒకసారి వెళ్ళి నా ఛానల్లో రిమైనింగ్ వీడియోస్ చూడండి. మీకు కానీ నా ఛానల్లో ఉన్న వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్
కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోబాకండి. అండ్ ఇంకా రిమైనింగ్ వీడియోస్ చాలా మంచి ఉంటాయి. అండ్ మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఒకసారి ఈ రీల్ని అయితే షేర్ చేయండి. వాళ్ళు ఒకవేళ చెన్నైలో ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయమనండి, బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోబాకండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే రికమెండ్ చేయండి, మంచి వీడియోస్ అయితే వచ్చేస్తాయి.